సబ్జెక్ట్ అండి. సఫలత. సఫలత అనేది హృదయంను తృప్తిపరుస్తుంది. కోరిక సఫలమైతే ప్రాణము తెప్పరిల్లుతుంది. సఫలపరిచే దేవుడు మనతో ఉన్నప్పుడు మరి మనం అడిగినవన్నీ కూడా సఫలపరిచే దేవుడు కదా. కీర్తనలో మరి 21లో ఏమంటుందంటే, నీ ఆలోచనలు యావత్తు సఫలపరుస్తాను అని వాక్యం జలవిస్తుంది. ఎప్పుడు సఫలపరుస్తాడు దేవుడు అంటే, ఆయన చిత్తంలో ఉన్నవారి యొక్క ఆలోచనల మట్టుకే సిద్ధపరుస్తాడు. ఆయన చిత్తంలో మనం లేకపోతే, ఆయన వెంబడించేవారుగా మనం లేకపోతే ఆయన ఆలోచనలు మనలో నెరవేర్చబడవు. ఆయన సఫలం చేయను. దేవుని ఆలోచన మన ఆలోచన అయితే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. మరి దేవుడి చిత్తాన్ని కూడా లోబడి ఉండాలి. మనము దేవుడి చిత్తానికి లోబడి ఉండితేనే మన ఆలోచనలో దేవుని చిత్తంలో నెరవేర్చబడతాయి. కాబట్టి ఆయన మన ఆలోచనలో నెరవేర్చినప్పుడు మరి దుఃఖము కన్నీరు కమనీయమైన విందులు అవుతాయి కదా. దుఃఖం ఆనందముగా అవుతుంది, కమనీయముగా విందు అవుతాయని దేవుడు మరి ఏమేమి సఫలపరుచునో చూడాలంటే ఆయన చిత్త ప్రకారంగా జీవించాలి, ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన మరి మన ఆలోచనలు ఈ ఆలోచనలన్నీ యావత్తు కూడా సఫలపరుస్తాను అని కీర్తనలో 21లో ఉంది, 24లో ఉంది. ఆ రీతిగా మనం దేవుని చిత్తానికి లోబడేవారుగా, దేవుని మాట వినేవారుగా, దేవునితో నడిచేవారుగా ఉందామండి. మరి ఒక వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మనిషి గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.